అందరూ బాగున్నారా? ఈరోజు తోటకూర గుంటూరు స్టైల్లో తోటకూర పులుసు కూర చూద్దాము. తోటకూరను మంచిగా కట్ చేసి వాటర్లో కడిగాక ఒక గిన్నెలో పెట్టేసి డేక్షాలో పెట్టి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, ఉప్పు, కారం, ఆయిల్ వేసి కొద్దిగా వాటర్ వేసి తోటకూర ఉడికేలాగా మూత పెట్టేసి ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి మెత్తగా. తోటకూరని ఇలా పులుసు కూర చేసి తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా తోటకూర నెయ్యి వేసుకొని దీనిలోకి బజ్జీ కానీ పకోడీ కానీ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇలా మొత్తం ఉడికేలాగా ఒకసారి తిప్పి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. నీళ్ళన్నీ ఇంకిపోయాక పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. వీడియోలో చూపించినట్టు తిప్పుతూ మెతుక్కోవాలి. ఇలా గుత్తితో తిప్పితేనే మెత్తగా అయిపోతుంది. మెత్తిపాక తాలింపు పెట్టుకోవాలి. వేరే గిన్నె తీసుకొని ఈ తోటకూర గోంగూర కలిపి చేస్తారు, తోటకూర చుక్కకూర కలిపి చేస్తారు. అవి నేను కూడా చేస్తాను. ఇది ఉట్టి తోటకూర, టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, ఉట్టి తోటకూరను ఫ్రై కూడా చేస్తారు. అది కూడా చేస్తాను. అది చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఇందాక కూర స్టార్టింగ్లో కూడా ఆయిల్ వేసాము 1 స్పూన్ దాకా. మళ్ళీ దీనిలో 2-2.5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక నేను ప్రతి తాలింపులో ఫస్ట్ ఎండుమిర్చి వేసేస్తూ ఉంటాను. ఎండుమిర్చి వేగితే అన్నంలో నంచుకొని తినడానికి బాగుంటుంది. ఎండుమిర్చి వేస్తున్నాను. కొద్దిగా విరిచి ఎండుమిర్చి, ఆవాలు, నెక్స్ట్ పచ్చెనగపప్పు, మినప్పప్పు. ఈ పప్పులన్నీ మంచిగా వేగితే తినేటప్పుడు బాగుంటాయి. వీటితో పాటు లాస్ట్లో వేయించిన పల్లీలు కూడా కాసిన ఒక్కొక్కటి కలుపుకోవచ్చు. అవి కూడా బాగుంటాయి. అలా ఇష్టం తినేవాళ్ళు ఉంటే కలుపుకోవచ్చు. 1 స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవచ్చు, వేయించిన నువ్వులు. ఇవన్నీ మంచిగా వేగాలి. ఆ ఛానల్ చూస్తున్న వాళ్ళకి, వీడియోస్ చూస్తున్న వాళ్ళకి థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వేగుతున్నాయి. 2 రెబ్బలు చిన్నులపాయలు దంచేసాము. తర్వాత ఉల్లిపాయ వేసాను. ఇవి కూడా మంచిగా వేగాలి. ఇవి మంచిగా వేగాక కొంతమంది పిల్లలు తోటకూర తినడానికి ఇష్టపడరు. వాళ్ళకు కొంచెం పప్పులు వేసి ఇస్తే కొంచెం తింటారు. లేదా సైడ్ డిష్గా బజ్జీ కానీ, మిరపకాయ బజ్జీ కానీ, పకోడీ కానీ ఇస్తే తింటారు. ఆకుకూరలు మా అమ్మాయి అస్సలు తినదు. దానికి బజ్జీ ఉండాలి. దీనికి తోటకూర తినాలంటే బజ్జీ ఉండాలి. గోంగూర అయితే తినేస్తుంది. తోటకూర, ఆకుకూరలు తినమని మారం చేసే పిల్లలకి
సైడ్గా ఏదో ఒకటి పెట్టేసేయాలి. ఉల్లిపాయలు కూడా దోరగా వేగాయి. తోటకూర పప్పులో బాగుంటుంది, విడిగా ఇట్లా పులుసు కూర చేసినా బాగుంటుంది. తోటకూర ఇష్టపడే వాళ్ళకి ఎలా చేసినా బాగుంటుంది. ఫ్రై లాగా కూడా చేయొచ్చు. ఒక గుప్పెడు పెసరపప్పు వేసి నానబెట్టిన పెసరపప్పు, అది కూడా చేద్దాం వీడియో. ఇప్పుడు మొత్తం వేగాయి. ఇప్పుడు మెదిపి ఉంచిన తోటకూరని కలుపుకోవాలి. కరివేపాకు వేసాను లాస్ట్లో. కరివేపాకు కూడా కొంచెం వేగితే తినేస్తారు. కట్ చేసి కూడా వేసుకోవచ్చు కరివేపాకు. మొత్తం బ్రౌన్ షేడ్ వచ్చేలాగా వేగింది. తాలింపు మంచిగా వేగింది. ఇప్పుడు మెదిపి పెట్టిన తోటకూర కలిపి వేసేద్దాం. తోటకూర కలిపి మొత్తం కలిసేలాగా తిప్పేస్తే ఉడికేటప్పుడే అన్నీ వేసాం కదా, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, మళ్ళీ పసుపు, ఆయిల్ అన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు ఒకటి తాలింపు కలిసేలా కలిపేస్తే సరిపోతుంది. తినేటప్పుడు ఆ పప్పులు, వేగిన పప్పులు తగులుతూ మంచిగా ఉంటుంది తోటకూర. దీనిలో కొద్దిగా నెయ్యి వేసుకొని సైడ్న ఇందా చెప్పినట్టు బజ్జీ కానీ, పకోడీ కానీ, చికెన్ ఫ్రై కానీ ఏదైనా పెట్టుకొని తింటే తోటకూర హ్యాపీగా తినేసేయచ్చు. తాలింపు అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.